శుభోదయః సర్వేభ్యః. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఆల్ ఫోర్స్ ఈ లెర్నింగ్ సాంస్క్రిట్ ప్రోగ్రామ్. సో నిన్న మనం చూసాం ఉపవాచకం. ఉపవాచకంలో రెండవ పాఠం భాగ్యచక్రం చూసాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం ఉపవాచకములోని మూడవ పాఠం. పాఠం పేరు వచ్చేసి కిమ్ అస్తి పేటికాయాం. కిమ్ అస్తి పేటికాయాం. వాట్ ఈస్ మీన్ బై కిమ్ అస్తి పేటికాయాం? పేటికాయాం మీన్స్ ఇన్ ఏ బాక్స్. కిమ్ అస్తి, వాట్ ఈస్ దేర్? కిమ్ అస్తి పేటికాయాం, వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ బాక్స్? సో పేటికాయాం పెట్టెయందు. కిమస్తి ఏముంది? పేటికాయాం కిమస్తి పెట్టెలో ఏముంది? సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద బాక్స్? పాఠం ఎక్కడి తీసుకున్నారు అంటే కథాంజలి అనే గ్రంథము నుండి. కథాంజలి. సో అంజలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దోసిలి అని చెప్పచ్చు. ఇక్కడ అంజలి అంటే అర్థం ఏంటిది? కలెక్షన్ అని అర్థం. సో కథాంజలి అంటే కలెక్షన్ ఆఫ్ స్టోరీస్, ఏ బుక్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ విచ్ వాజ్ రిటన్ బై శాంతా వెంకటరామన్. సో మనకిచ్చినటువంటి కిమస్తి పేటికాయాం అనేటువంటి ఈ పాఠ్యాంశం శాంతా వెంకటరామన్ అనే రచయిత్రి చేత రాయబడినటువంటి కథాంజలి అనే గ్రంథము నుండి స్వీకరించబడింది. ఇయం మహోదయ వస్తుతః భౌతిక శాస్త్రాధ్యాపిక. మన రైటర్ ఎవరైతే ఉన్నారో శాంతా వెంకటరామన్, వాస్తవం చెప్పాలంటే ఆమె భౌతిక శాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి అధ్యాపకురాలు. సో ద present lesson Kimasti Petikayam was taken from the book Kathanjali which was written by Shanta Venkataraman. So Shanta Venkataraman actually she is a physics teacher. సంస్కృత భాషాయాం అనురాగేన తాం భాషాం అదిత్యా కథాః అపి విరచేత్. ఫిజిక్స్ చెప్తున్నటువంటి ఆమెకి సంస్కృత భాష మీద ఉన్నటువంటి అనురాగముతో, సంస్కృత భాష పట్ల ఉన్నటువంటి అనురాగముతో ఆ భాషను నేర్చుకొని ఆ భాషలో కథలు కూడా రాసింది. చూడండి, భాష చదవడం వేరే, భాష మీద ఉన్న అనురాగముతో ఆ భాషను బాగా అధ్యయనం చేసి ఆ భాషలో కథలు కూడా రాసింది అంటే ఆమె ఎంత కష్టపడిందో చూడండి ఆ సంస్కృత భాష విషయంలో. సో ప్రస్తుత పాఠ్యం కిమస్తి పేటికాయాం కథాంజలి అనే గ్రంథం నుండి తీసుకోబడింది. రచయిత శాంతా వెంకటరామన్. ఈ మహానుభావురాలు భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు. ఈమె సంస్కృత భాష మీద ఉన్న అనురాగముతో ఆ భాషను నేర్చుకొని కథలు కూడా రాసింది. అసలు ఈ పాఠములో మనకు ఏముంది చూద్దాం. పాఠ్యభాగ నీలాంబ కాచిత్ వృద్ధా ధనికా చ. నీలాంబ అంటే నీలాంబ అనే పేరు కలిగిన ఒక స్త్రీ. కాచిత్, కాచిత్ అంటే ఒకానొక. వృద్ధా, వృద్ధా అనగా వృద్ధురాలు. ధనిక ధనవంతురాలు. సో నీలాంబ అనే పేరు కలిగిన ఒక వృద్ధురాలు, ధనవంతురాలు ఉండెను. సో దేర్ వాజ్ ఏ ఓల్డ్ అండ్ రిచ్ ఉమెన్. ఓల్డ్ అండ్ రిచ్ ఉమెన్ నేమ్డ్ నీలాంబ. తస్యాః చత్వారః పుత్రాః. తస్యాః చత్వారః పుత్రాః. షీ హ్యాడ్ 4 sons. ఆమెకి 4 పుత్రులు. తస్యాః చత్వారః పుత్రాః. ఆమెకి ఎంతమంది పుత్రులు? 4. ఏకః, ద్వౌ, త్రయః, చత్వారః. సో 4 పుత్రులు. సా స్వస్యాః 70తమే జన్మదినే స్వీయం ధనం సర్వం సమానతయా విభజ్య పుత్రేభ్యః దత్తవతి ఉక్తవతి చ. సా స్వస్యాః 70తమే జన్మదినే స్వీయం ధనం సర్వం సమానతయా విభజ్య పుత్రేభ్యః దత్తవతి ఉక్తవతి చ. ఆమె తన యొక్క
సప్తతీతమే జన్మదినే 70వ పుట్టినరోజు 70వ పుట్టినరోజున స్వీయం ధనం సర్వం తన దగ్గర ఉన్న ధనం మొత్తం తన ఆస్తి మొత్తం సమానతయా విభజ్య సమానంగా విభజించి పుత్రేభ్య దత్తవతి కొడుకులకు ఇచ్చేసింది. దత్తవతి ఉక్తవతి పలికింది. ధనం మొత్తం తన కొడుకులకు సమానంగా పంచి ఇచ్చిన తర్వాత పలికింది. ఏమని పలికింది? పుత్రాః ఇతః పరం వర్షే 3 మాసాన్ యావత్ భవస్సు ఏకైకస్యాపి గృహే పర్యాయక్రమేణ వత్స్యామి. పుత్రాః ఓ పుత్రులారా, ఇతః పరం ఇక నుండి ఇప్పటి నుండి వర్షే 3 మాసాన్ యావత్ సంవత్సరములో 3 నెలల చొప్పున 3 మాసాన్ 3 నెలల చొప్పున భవస్సు ఏకైకస్యాపి గృహే మీలో ఒక్కొక్కరి ఇంటిలో పర్యాయక్రమేణ వస్యామి వరుస క్రమములో నివసిస్తాను. తల్లి ధనం మొత్తం 3 కొడుకులకు ఇచ్చేసి ఆ తర్వాత పలుకుతున్నది ఏమని? పుత్రులారా, ఇకపైన ఈ జీవితాన్ని సంవత్సరంలో 3 నెలల చొప్పున మీ అందరి ఇళ్లలో వరుస క్రమములో నివసిస్తాను. అంటే మొదటి కొడుకు యొక్క ఇంటిలో 3 నెలలు, రెండవ కొడుకు యొక్క ఇంట్లో 3 నెలలు, మూడవ కొడుకు యొక్క ఇంటిలో 3 నెలలు, నాలుగవ కొడుకు యొక్క ఇంటిలో 3 నెలలు. అలా సంవత్సరానికి 12 నెలలు గడిచిపోతాయి. మళ్ళీ మొదటి కొడుకు, మళ్ళీ రెండవ కొడుకు, మళ్ళీ మూడవ కొడుకు, మళ్ళీ 4. అలా కాలాన్ని గడిపేస్తాను అని చెప్పేసి పలికింది తల్లి. ఓల్డ్ రిచ్ ఉమెన్ నీలాంబ divided equally her own property towards his son on her 70th birthday and told to her sons, "Oh my dear sons, today onwards I will live in your houses for 3 months sequentially." ఒక్కొక్కరి ఇంట్లో 3 నెలల చొప్పున మీ ఇంట్లో ఉంటానని చెప్పేసి పలికింది తల్లి. నీలాంబా స్వకథనానుసారం పుత్రగృహాన్ని గచ్చంతి కానిచన వర్షాన్ని యాపితవతి. నీలాంబ స్వకథనానుసారం పుత్రగృహాన్ని గచ్చంతి కానిచన వర్షాన్ని యాపితవతి. నీలాంబ తాను చెప్పిన విధంగానే పుత్రగృహాన్ని గచ్చంతి పుత్రుల యొక్క ఇండ్లకు వెళ్తున్నది. కానిచన వర్షాన్ని యాపితవతి కొన్ని సంవత్సరాలు గడిపింది. ఆమె చెప్పిన విధంగానే కొడుకుల యొక్క ఇండ్లకు వెళ్తూ అక్కడ కొన్ని సంవత్సరాలు అలా గడిపేసింది. కాలక్రమేణా పుత్రగృహేషు తస్యాహ స్వాగతం న్యూనం భవతి స్మ. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఎలాగైతే టైం స్పెండ్ అవుతుందో, పాస్ అవుతున్నారు, పుత్రగృహేషు పుత్రుల యొక్క ఇండ్లయందు తస్యాహ స్వాగతం ఆమె పట్ల ఉన్నటువంటి స్వాగత గౌరవం న్యూనం భవతి స్మ తగ్గుతూ వచ్చింది. మొదటిసారి తల్లి వచ్చినప్పుడు ఎంత ప్రేమగానే అయితే చూసుకున్నారో, ఎంత గౌరవంగానైతే ఆమెను రిసీవ్ చేసుకున్నారో, అది రెండోసారి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది. మూడోసారి వెళ్ళేసరికి ఇంకొంచెం తగ్గింది. అలా మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ద్వారా అమ్మకు గౌరవం ఏమైపోతూ వచ్చిందట? తగ్గుతూ వచ్చింది. అకార్డింగ్ టు హర్ వర్డ్స్, షీ స్పెంట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద హౌసెస్ ఆఫ్ సన్స్, బట్ the respect towards her became less in the houses of son. యతః తేషాం లక్ష్యం తు ఆసీత్ ధనార్జనే ఏవ. మరి కొడుకులకి ఆ గౌరవం తగ్గడానికి కారణం ఏంటి అంటే, యతః ఎందుకంటే, తేషాం లక్ష్యం తు ఆసీత్ వాళ్ళకు ఒక లక్ష్యం ఉండేది. ఏంటిది ఆ లక్ష్యం? ధనార్జనే ఏవ తల్లి యొక్క ధనం సంపాదించడంలోనే. తల్లి దగ్గర ధనం ఉంది కాబట్టి గౌరవం ఉండేది. కానీ తల్లి ధనం ఏం చేసింది? స్వకీయం ధనం సర్వం ఏతావతా ఏవ దత్తవతి ఆసీత్స. కానీ తల్లి ధనం మొత్తం కూడా ముందే పంచిపెట్టింది. పుత్రానాం ఏతాదృశేన వ్యవహారేణ నీలాంబ నితరాం నన్ను కూడా చూసుకుంటారు కదా అని అనుకుంది. ధనం ఇచ్చే పుత్రులు ధనం వచ్చిన తర్వాత ఆ తల్లి మీద ఉన్న గౌరవాన్ని వదిలేశారు.
ఇలాంటి పుత్రుల యొక్క ప్రవర్తన చేత ఆమె మిక్కిలి బాధపడుతూ ఉంది. సో షీ గేవ్ హర్ మనీ ఎర్లియర్. సో సన్స్ avoiding her because they have interest in only money, not in mother. Mother became bad. Mother became sad. She felt bad by the behavior of her sons. एकदा अकस्मात् नीलाम्बा सखीं स्वर्णाम्बां दृष्टवती. एकदा अकस्मात् नीलाम्बा సఖీం స్వర్ణాంబాం దృష్టవతి. ఒకసారి నీలాంబ అనుకోకుండా తన స్నేహితురాలైనటువంటి స్వర్ణాంబను చూసింది. ఆల్ ఆఫ్ సడన్ వన్స్ అపాన్ ఏ టైమ్ నీలాంబ సాయే స్వర్ణాంబ హూ ఇస్ హర్ ఫ్రెండ్. దీర్ఘకాలం యావత్ తయోః మధ్య ఆత్మీయః వార్తాలాపః ప్రాచలత్. చాలా కాలం వరకు వాళ్ళిద్దరి మధ్యలో తమ తమ ముచ్చట్లు నడిచాయి. సో కన్వర్సేషన్ వెంట్ ఆన్ ఇన్ ద బిట్వీన్ నీలాంబ అండ్ స్వర్ణాంబ. నీలాంబ సఖీం స్వస్య క్లేశాన్ సర్వాన్ ఉక్తవతి. నీలాంబ తన యొక్క కష్టాలన్నీ కూడా తన స్నేహితురాలికి చెప్పింది. సో నీలాంబ టోల్డ్ హర్ వరీస్, టోల్డ్ హర్ ఫీలింగ్స్ టు స్వర్ణాంబ. తత్ శ్రుత్వా స్వర్ణాంబా కించిత్ కాలం యావత్ చింతయిత్వా నీలాంబయాః కర్ణే కిమపి ఉక్తవతి. తత్ శ్రుత్వా స్వర్ణాంబా కించిత్ కాలం యావత్ చింతయిత్వా నీలాంబాయాః కర్ణే కిమపి ఉక్తవతి. చూడండి, అది విన్న తర్వాత స్వర్ణాంబ కొంచెం కాలం ఏదో ఆలోచించి నీలాంబ యొక్క చెవిలో ఏదో చెప్పింది. By listening the words of Neelamba, Swarnamba told something in the ear of Neelamba. Tena Neelamba santushta jata. దాంతో నీలాంబ సంతోషించింది. By listening the words of Swarnamba, Neelamba felt happy. అన్యస్మిన్ దినే సాయంకాలే నీలాంబా గృహాద్ బహిర్గతవతి. అన్యస్మిన్ దినే సాయంకాలే, నెక్స్ట్ డే ఈవినింగ్, మరుసటి రోజు సాయంకాలం, నీలాంబ గృహాద్ బహిర్గతవతి, నీలాంబ ఇంటి నుండి బయటికి వెళ్ళింది. ఆన్ నెక్స్ట్ డే ఈవినింగ్ నీలాంబ వెంట్ అవుట్ ఫ్రమ్ హౌస్. కుత్ర గచ్చతి ఇతి అనివేద్యైవా స గతవతి ఆసిత్. కుత్ర గచ్చతి ఇతి అనివేద్యైవా సా గతవతి ఆసిత్. ఎక్కడికి వెళ్తున్నదో కూడా చెప్పకుండానే ఆమె వెళ్ళింది. షీ వెంట్ అవుట్ వితౌట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు హర్ సన్. ప్రత్యాగమన సమయే తస్యాహ హస్తే ఏకా పేటికా ఆసిత్. యదా సా ప్రత్యాగచ్చతి తస్యాహ హస్తే ఏకా పేటికా ఆసిత్. ఎప్పుడైతే ఆమె తిరిగి వస్తున్నదో, వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు, కానీ తిరిగి వచ్చే సమయంలో ఆమె యొక్క చేతిలో ఏకా పేటికా ఆసిత్, ఒక పెట్టె ఉండెను. వెన్ షీ రిటర్న్, ఏ బాక్స్ ఇస్ దేర్ ఇన్ హర్ హ్యాండ్. తయా ధృతాని వస్త్రాని చ మలినాని ఆసన్. తయా ధృతాని వస్త్రాని చ మలినాని ఆసన్. ఆమె చేత ధరించబడినటువంటి వస్త్రాలు మలినముగా ఉండెను. హర్ క్లాత్స్ వర్ డర్టీ వెన్ షీ రిటర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్. హస్తే పేటికాం గృహీతవతీం మాత్రం దృష్ట్వా పుత్రః పృష్టవాన్, అంబా కిమేతత్ భవత్యాః వస్త్రాని మలినాని, హస్తా ఏకా పేటికా అస్తి. హస్తే పేటికాం గృహీతవతీం మాతరం దృష్ట్వా పుత్రః పృష్టవాన్. తల్లి తిరిగి వచ్చిన తర్వాత చేతిలో పెట్టెను చూసి, చేతిలో పెట్టెను పట్టుకున్నటువంటి ఆ తల్లిని చూసి పుత్రః పృష్టవాన్, పుత్రుడు అడిగాడు. బై సీయింగ్ హర్ మదర్ అలాంగ్ విత్ బాక్స్, he asked her mother, Amba kimetat, oh my dear mother, what is this? అమ్మ ఏమిటిది? అంబ అనే పదానికి
అర్థం అమ్మ. సో అమ్మ అనేటువంటి పదాన్ని పలికారు. అమ్మ కిం ఏతత్, ఏమిటిది? భవత్యాహ వస్త్రాని మలినాని, మీ యొక్క వస్త్రాలేమో మలినముగా ఉన్నాయి. హస్తే ఏకా పేటికా అస్తి, చేతిలోనేమో ఒక పెట్టె ఉంది. హీ ఆస్క్డ్ హర్ మదర్, ఓ మై డియర్ మదర్, వాట్ ఈస్ దిస్? యువర్ క్లాత్స్ ఆర్ డర్టీ అండ్ యూ హ్యావ్ ఏ బాక్స్. కుత్ర లబ్ధా ఏషా పేటిక, తస్యాహ అంతః కిమస్తి, కుత్ర గతవతి ఆసీత్ భవతి ఇతి. ఓ మై డియర్ మదర్, where did you get this box and what is there in that box and where did you go? అమ్మ, ఈ పెట్టె ఎక్కడ లభించింది? ఈ పెట్టెలో ఏముంది? ఇంతకి మీరెక్కడికి వెళ్ళి ఉన్నారు అని ఆ పుత్రుడు అడిగాడు తల్లిని. వత్సా, ఏషా పేటికా భూమేః అంతః మయా ఏవ నిక్షిప్తా ఆసిత్. వత్స, ఏషా పేటిక భూమేః అంతః మయా నిక్షిప్తా ఏవ ఆసీత్. నాయన, ఈ పెట్టె నా చేతనే భూమి లోపల దాయబడి ఉండేను. యాక్చువల్లీ ఐ కెప్ట్ దిస్ బాక్స్ ఇన్ అండర్ గ్రౌండ్. ఏతస్యాం బహూని అమూల్య వస్తూని సంతి. ఏతస్యాం బహూని అమూల్య వస్తూని సంతి. ఏతస్యాం, దీని యందు, బహూని అమూల్య వస్తువుని, చాలా విలువైనటువంటి వస్తువులు, సంతి, ఉన్నాయి. సో మెనీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బాక్స్. సర్వం భవతాం అభ్యుదయాయ ఏవ. ఈ వస్తువులన్నీ కూడా, ఈ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా మీ యొక్క అభ్యున్నతి కొరకే, మీ యొక్క డెవలప్మెంట్ కోసమే. సో ఆల్ దీస్ వాల్యుబుల్ థింగ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూ ఓన్లీ మై డియర్ సన్స్. కింటు మమ మరణాంతరమేవ భవంతః ఏతేషాం వస్తూనాం ఉపయోగం కర్తుం అర్హంతి ఇతి ఉక్త్వా నీలాంబ అంతః గతవతి. కింటు మమ మరణాంతరమేవ భవంతః ఏతేషాం వస్తూనాం ఉపయోగం కర్తుం అర్హంతి ఇతి ఉక్త్వా నీలాంబ అంతః గతవతి. తల్లి చెప్పింది చూడండి, నాయన, ఈ పెట్టెలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడా మీ యొక్క ప్రగతి కోసమే, మీ యొక్క అభ్యున్నతి కోసమే, మీ యొక్క అభివృద్ధి కోసమే. కానీ నా మరణం తర్వాత మాత్రమే మీరు దీనిని ఉపయోగించడానికి, ఈ వస్తువులను ఉపయోగించడానికి అర్హులు అని పలికి నీలాంబ లోపలికి వెళ్ళిపోయింది. సో షీ టోల్డ్, దిస్ బాక్స్ వాజ్ కెప్ట్ బై మీ ఇన్ అండర్ గ్రౌండ్. In this box there are many valuable things, all the valuable things for the development of you only, but you will be capable to use these things after my death. And she went inside. एतत् श्रुत्वा आश्चर्यचकितः सपुत्रः स्वभ्रातॄन् सर्वान् एतं विषयम् उक्तवान्. ఈ మాటలు విన్నటువంటి ఆ పుత్రుడు ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని తన సోదరులందరికీ చెప్పాడు. సో బై లిజనింగ్ ద వర్డ్స్ ఆఫ్ మదర్, he wondered and he told this story, he told this matter to all his brothers. सर्वे भ्रातरः तस्मिन् विश्वसितवन्तः चिन्तितवन्तः च. ఏతాదృశ్యాః అన్యాః అపి పేటికాః భూమేః అంతః తయా నిక్షిప్తా స్యుః ఇతి. సోదరుడు మిగిలిన సోదరులందరికీ విషయం చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మాటల్ని విశ్వసించారు. అతను చెప్పినటువంటి మాటల్ని నమ్మేశారు, ఆలోచించారు. విశ్వసితవంతః చింతితవంతః, విశ్వసించారు, ఆలోచించారు. ఏమని? ఏతాదృశ్యః అన్యాః అపి పేటికాః, ఇటువంటి పెట్టెలు ఇంకా కూడా, భూమేః అంతః, భూమి లోపల, తస్యాః తయా నిక్షిప్తాః స్యుః, ఆమె ద్వారా దాయబడి ఉండవచ్చు. కొడుకులందరూ అనుకుంటున్నారు, మన తల్లి ఇలాంటి పెట్టెలు ఇంకా భూమి లోపల దాచి ఉండవచ్చు. బై లిజనింగ్ ద వర్డ్స్, రిమైనింగ్ సన్స్ బిలీవ్డ్ దట్ మ్యాటర్ అండ్ దే థాట్ మేబీ mother has kept
and more boxes in the underground. ఏతదనంతరం తు పుత్రాః మాతరం సమ్యక్ పాలయంతి స్మ. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ పుత్రులు తల్లిని చక్కగా చూసుకుంటున్నారు. నీలాంబా పుత్రాణం సదాచారేణ సంతుష్టా సతీ సంతోషేణ కాలం యాపితవతి. అప్పటి నుండి మళ్ళీ పుత్రులకు తల్లి మీద గౌరవం పెరిగింది. అంతేకాకుండా తల్లి కూడా ఆ పుత్రుల యొక్క సదాచారము చేత, మంచి ప్రవర్తన చేత సంతోషిస్తూ సంతోషంగా కాలాన్ని గడిపింది. పునః కానిచన వర్షాన్ని అతీతాన్ని, మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకప్పుడు స్టార్టింగ్లో ఏ రెస్పెక్ట్ అయితే ఉన్నదో ఈ తల్లి మీద, ఇప్పుడు మళ్ళీ అదే రెస్పెక్ట్ కనిపిస్తున్నది. కొన్ని సంవత్సరాలు అలా మళ్ళీ గడిపేసింది. ఏకస్మిన్ దినే రాత్రౌ నీలాంబ దివంగత. ఒకరోజు రాత్రి నీలాంబ దివంగత, స్వర్గస్థురాలయ్యింది, స్వర్గానికి వెళ్ళిపోయింది, చనిపోయింది. నీలాంబ స్పెండ్ few years like this and at one night she was died. నీలాంబాయాః అంత్యకర్మసు సహాయం కర్తుం తస్యాః సఖీ స్వర్ణాంబ ఆగత ఆసీత్. నీలాంబాయాః అంత్యకర్మసు సహాయం కర్తుం తస్యాః సఖీ స్వర్ణాంబ ఆగత ఆసీత్. ఇక నీలాంబ యొక్క అంత్యక్రియలు, ఆ అంత్యక్రియలలో సహాయం చేయడానికి ఆమె యొక్క స్నేహితురాలు స్వర్ణాంబ వచ్చింది. స్వర్ణాంబ కేమ్ టు నీలాంబాస్ హౌస్ టు హెల్ప్ ఇన్ క్రిమేషన్ వర్క్, ఇన్ ఫ్యూనరల్ వర్క్. సా గమన సమయే నీలాంబాయాః పుత్రాన్ ఆహూయ ఏకాం కుంచికాం దత్వా ఉక్తవతి. సా మాం ఉక్తవతి ఆసీత్ మరణాంతరం ఏషా కుంచికా పుత్రేభ్యః దాతవ్య ఇతి. సా గమన సమయే నీలాంబాయాః పుత్రాన్ ఆహూయ, ఆమె వెళ్ళిపోతున్న సమయంలో అంత్యక్రియలకు సహాయం చేయడానికి వచ్చింది. అంత్యక్రియలు అయిపోయాయి. ఇక మళ్ళీ ఆమె వెళ్ళిపోతున్న సమయములో నీలాంబాయాః పుత్రాన్ ఆహూయ, నీలాంబ యొక్క కొడుకులను పిలిచి ఏకాం కుంచికాం దత్వ, ఒక తాళపు చెవి ఇచ్చి పలికింది. ఏమని పలికింది? సా మాముక్తవతి ఆసీత్, ఆమె నాకు చెప్పి ఉండేను, ఆమె నాకు ముందే చెప్పింది. ఏమని? మరణాంతరమేష కుంచిక పుత్రేభ్య దాతవ్య. మరణించిన తరువాత ఈ తాళపు చెవి నా పుత్రులకు ఇవ్వు అని మీ తల్లి నీలాంబ నాకు ముందే చెప్పి ఈ తాళపు చెవి ఇచ్చి వెళ్ళింది అని తాళపు చెవిని ఇచ్చేసింది. సో when she returned after cremation, she called the sons of Nilamba and she gave a key and told them, your mother Nilamba told me that I should give this key after her death. నీలాంబాయాః పుత్రాः సపదీ ప్రకోష్టం గత్వా తాం పేటికాం ఉద్ఘాటితవంతః. నీలాంబ యొక్క పుత్రులు వెంటనే లోపలికి వెళ్ళేసి తాం పేటికాం ఉద్ఘాటితవంతః, ఆ పెట్టెను తెరిచారు. దే వెంట్ ఇన్సైడ్ ద రూమ్ అండ్ దే ఓపెన్డ్ ద బాక్స్. అహో పేటికాయాం శిలాఖండాః ఏవ పూరితాః సంతి. అహో పేటికాయాం శిలాఖండాః ఏవ పూరితాః సంతి. ఆ పెట్టె మొత్తం బండలతో నిండి ఉంది. సో వెన్ దే ఓపెన్ ద బాక్స్, దే సా the box is full of stones, not valuable stones, ordinary stones, rocks. తత్ దృష్ట్వా సర్వే పుత్రాః నిరాశతయా స్తంభితాభవన్. అది చూసి ఆ పుత్రులందరూ కూడా నిరాశతో స్తంభించిపోయారు, ఆశ్చర్యపోయారు, అవాక్కైపోయారు. శిలాఖండా నిష్కాస్య పునః పునః పరిశీలితవంతః. వాళ్ళు ఆ రాడ్లను తీసి మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తున్నారు. పేటికాయాం అమూల్యం వస్తువు కిమపి నాసిత్. కానీ ఆ పెట్టెలో అమూల్యమైన వస్తువు ఏది లేకుండెను. బై సీయింగ్ ద బాక్స్ విత్ ఫుల్ ఆఫ్ రాక్స్ దే ఫెల్ట్ వెరీ బ్యాడ్. దే వర్ డిసప్పాయింటెడ్ and they remove all the stones from the box and they checking again and again.
but there is no valuable thing in that box. Parantu eka chitika asit, but there was a letter in that box. కానీ ఆ పెట్టెలో ఒక చిట్టి రాయబడి ఉండెను. చిటికాయాం లిఖితమాసిత్ పుత్రాः ఏతదృష్ట్వా భవంతः నిరాశాः భవత ఇతి మన్యే. చిటికాయాం లిఖితమాసిత్, ఆ చిట్టిలో రాయబడి ఉండెను. ఏమని రాయబడి ఉండెను? పుత్రాः ఏతత్ దృష్ట్వా భవంతः నిరాశా భవత ఇతి మన్యే. సో చిట్టిలో ఏం రాయబడి ఉందట? తల్లి చెప్తున్నది, నాయన మీరు ఎప్పుడైతే ఈ పెట్టెను చూస్తారో మీరు తప్పకుండా నిరాశ చెందుతారు, మీకు నిరాశ కలుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఏతాదృశ కపటోపాయ మయా ఆచరిత ఇది అహం దుఃఖిత అస్మి. ఇటువంటి మోసపూరితమైనటువంటి ఉపాయాన్ని నేను ఆచరించాను కాబట్టి నేను కూడా చాలా బాధపడుతూ ఉన్నాను. ఇన్ దట్ లెటర్ మ్యాటర్ వాజ్ లైక్ దిస్. Her mother have written in that letter that, oh my dear sons, when you will see this box, definitely you will be disappointed. But I am also now unhappy. Why? Because I am doing this type of deceiving work. Parantu bhavatam bodhanaya eva మయా ఏవం కృతం. కానీ మీకు పాఠాన్ని బోధించడం కోసమే, మీకు ఒక మంచి గుణపాఠం నేర్పించడం కోసమే నా ద్వారా ఇలా చేయబడింది. యాక్చువల్లీ దిస్ థింగ్ వాజ్ డన్ బై మీ టు టీచ్ సంథింగ్ టు యూ. జీవనే ధనం ఆవశ్యకమేవ, జీవితములో ధనం అవసరమే. ఓ మై డియర్ సన్స్, ఐ నో మనీ ఈజ్ నెసెసరీ ఇన్ లైఫ్, కింటు ధనమేవ జీవనం నా. But there is but money is not a life. కానీ ధనమే జీవితం కాదు. జీవితములో ధనం అవసరం కానీ ధనమే జీవితం కాదు. తత్ పఠిత్వా పుత్రాః లజ్జితాః అభవన్. అది చదివి ఆ పుత్రులందరూ చాలా సిగ్గుపడ్డారు. దే ఫెల్ట్ షై బై రీడింగ్ దట్ లెటర్. ఇన్ దట్ లెటర్ వాట్ వాజ్ రిటన్? Money is necessary for life, but money is not a life. Okay? So, ఇది మన యొక్క పాఠ్యాంశం. కిమస్తి పేటికాయాం. కిమస్తి పేటికాయాం? కిమపి నాస్తి. పేటికాయాం కేవలం శిలాఖండాః ఏవ సంతి. కానీ ఆ పెట్టెలో ఏముందో అని ఆలోచించి ఆ తల్లికి ఎంతో గౌరవాన్ని ఇస్తూ వచ్చారు. చివరికి తల్లి చనిపోయిన తర్వాత తెరిచి చూస్తే ఆ పెట్టెలో ఏమీ లేదు, కానీ తల్లి యొక్క మాటలు దాంట్లో ఉన్నాయి. ఆ మాటలను తెలుసుకొని వాళ్ళు ఆ తర్వాత బాధపడ్డారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం ధనానికి ఇచ్చే గౌరవం ధనానికి ఇవ్వాలి, జీవితానికి ఇచ్చే గౌరవం జీవితానికి ఇవ్వాలి, బాంధవ్యాలకు ఇవ్వవలసినటువంటి గౌరవం బాంధవ్యాలకి ఇవ్వాలి. వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. Everything is necessary. Money is also necessary, but not a life. It is a part of a life. ఈ పాఠం నుండి మనకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 ప్రశ్నలు ఏమిటో చూద్దాం. సో మొదటి ప్రశ్న, ఏకదా నీలాంబ కాం దృష్టవతి. ఏకదా నీలాంబ కాం దృష్టవతి. ఏకదా ఒకప్పుడు లేదా ఒకసారి, నీలాంబ అంటే నీలాంబ, కాం ఏ స్త్రీని, దృష్టవతి చూసింది. ఒకసారి నీలాంబ ఏ స్త్రీని చూసింది. ఏకదా నీలాంబ సఖీం స్వర్ణాంబాం దృష్టవతి. ఏం రాయాలన్న ఆన్సర్? ఏకదా నీలాంబ సఖీం స్వర్ణాంబాం దృష్టవతి. Once Nilamba, once whom she, sorry, Ekada Nilamba Kam Drishtabati. Once Nilamba saw whom, ఒకసారి నీలాంబ ఎవరిని చూసింది. Who was seen by Nilamba once. సో ఏకదా నీలాంబ సఖీం స్వర్ణాంబాం దృష్టవతి. ఒకసారి నీలాంబ తన స్నేహితురాలైనటువంటి స్వర్ణాంబను చూసింది.
సెకండ్ క్వశ్చన్, పేటికా కైహి పూరితా ఆసిత్. పేటికా బాక్స్, కైహి వేటి చేత, పూరితా ఆసిత్ నింపబడి ఉండెను. బాక్స్ వాజ్ ఫిల్డ్ విత్ విచ్ థింగ్స్? ఆన్సర్, పేటికా శిలాఖండైః పూరితా ఆసీత్. పేటికా శిలాఖండైః పూరితా ఆసీత్. పెట్టే రాళ్లతో, బండలతో నింపబడి ఉండెను. సో బాక్స్ వాజ్ ఫిల్డ్ విత్ పీసెస్ ఆఫ్ రాక్స్, స్టోన్స్. సో ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నల్లో నుండి ఒక ప్రశ్న అయితే తప్పకుండా వస్తుంది, రెండవ ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది ఆన్సర్? ఏకదా నీలాంబ కాం దృష్టవతి. క్వశ్చన్లో కామ్ అనేది క్వశ్చన్ వర్డ్. ఆ క్వశ్చన్ వర్డ్ ప్లేస్లో మనం రాస్తున్నటువంటి ఆన్సర్ సఖీం స్వర్ణాంబాం. మిగిలింది అక్కడే ఉంటే చూసి రాయడం. పేటికా కైహి పూరితా ఆసీత్, పెట్టె దేనితో నింపబడి ఉంది? కైహి క్వశ్చన్ వర్డ్. కైహి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన వర్డ్ శిలాఖండైహి, రాతి ముక్కలతో. ఇది మన యొక్క 3వ పాఠ్యాంశం కిమస్తి పేటికాయం. మళ్ళీ 4వ పాఠంతో రేపు మనం మళ్ళీ కలుద్దాం. శ్వః మిలామః. శుభమస్తు.